నేర్చుకుంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే సంగీతం కానీ, డాన్స్ కానీ, క్రికెట్ కానీ ఏదైనా సరే మీరు ఎంత సీరియస్‌గా నేర్చుకుంటే మీరు అంత తొందరగా నేర్చుకుంటారు. ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చూస్తాం. మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకెళ్ళేవాళ్ళు, క్రికెట్‌కెళ్ళేవాళ్ళు. వాళ్ళకేమొస్తాయి మార్కులు? మళ్ళీ మళ్ళీ చదవాల్సిందే. సో, అదే రకంగా మన జీవితంలో కూడా ఏంటంటే, మనం జ్ఞానం నేర్చుకునేప్పుడు గురువు దగ్గర చాలా ఒద్దికగా ఉండి వాళ్ళు చెప్పింది మనం నేర్చుకోవాలి. ఓకే. ప్రతి గురువు దగ్గర కూడా అనంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఎంత జ్ఞానం ఉంటుందో వాళ్ళకే తెలీదు. దానికో చిన్న కథ ఉంది బుద్ధుడిది. ఒక శిష్యుడు బుద్ధుడి దగ్గరికొచ్చి గురువుగారు మీకు చాలా జ్ఞానం ఉంది. చాలా మంది చెప్తున్నారు మీ గురించి. మీరు మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఇక్కడే ఉంటా నేను. నెల రోజులు, సంవత్సరం 24 గంటలు మీ సేవ చేసుకుని, మీకున్న జ్ఞానం అంతా నాకిచ్చేసేయండి. నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా అన్నాడు. బుద్ధుడు నవ్వుతాడు. సరే అయితే కానీ